మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2024లో జూన్ 6న వైశాఖ అమావాస్య రాబోతుంది. వైశాఖ అమావాస్య రోజే శనిదేవుడు పుట్టాడు. ఈ రోజే శని జయంతిని జరుపుకుంటారు. అయితే ఈ శని జయంతి వచ్చేలోపు ఈ వీడియోని చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, అదృష్టం మీ తలుపు తడుతుంది. 1 గంటలో జాతకం మారిపోతుంది. శని దోషాలు పోతాయి, గ్రహ దోషాలు పోతాయి, శని భగవానుడి అనుగ్రహం కలుగుతుంది. శనీశ్వరుడే మిమ్మల్ని కుబేరులుగా మార్చేస్తాడు. మీకు ఉన్న కష్టాలు పోతాయి. ఈ కథలు వింటే చాలు, జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. మీ దశ దిశ మారిపోతాయి. ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. వైశాఖ అమావాస్య నాడు శనిదేవుడు పుట్టాడు. ఈరోజే శని జయంతిని జరుపుకుంటారు. ఇది శనిదేవుడికి ఎంతో ఇష్టమైన అమావాస్య అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. నవగ్రహాల్లో శనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వాస్తవానికి శనిదేవుడు చాలా మంచివాడు. అమ్మా నాన్నల ప్రేమను శనిదేవుడు చూపిస్తాడు. శని భగవానుడు అంటే నీతి, న్యాయము, ధర్మబద్ధతకు కట్టుబడి ఉంటాడు. గోచార రీత్యా శనిదేవుని అశుభ దృష్టి ఉన్నవారు శనిదేవుణ్ణి భక్తితో కొలచి ధర్మబద్ధంగా జీవిస్తే శనిదేవుడు వారికి ఎలాంటి కీడు చేయకుండా కాపాడుతాడు. ఈ రోజున శని భగవానుడికి చేసే పూజ పునస్కారాలు, దాన ధర్మాలు మామూలు సమయంలో చేసే వాటికంటే అధిక శుభ ఫలితాలను ఇస్తాయి. ఈ అమావాస్య రోజు శనికి అభిషేకం చేయటం వలన, శని దీపం పెట్టడం వలన, శని దానాలు చేయటం వలన విశేషమైన ఫలితం లభిస్తుంది. ఈ అమావాస్య రోజు కనీసం తలకు స్నానం చేసి ఇంట్లో స్తోత్రాలు చదువుకున్న కొంతవరకు గ్రహదోషాల నుంచి విముక్తి లభిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది ఈరోజు హనుమాన్ చాలీసా పఠిస్తే అన్ని రకాల కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఏలనాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని దోషం తగ్గించుకునేందుకు వైశాఖ అమావాస్య రోజు నవగ్రహ ఆలయానికి వెళ్ళి శనిదేవునికి నువ్వులు సమర్పించి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే శని దోషాల తీవ్రత తగ్గుతుంది. శని అనుగ్రహం కలుగుతుంది. శని అమావాస్య రోజున పిండి ముద్దలు చేసి చేపలకు తినిపిస్తే ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యము కలుగుతాయి. ఈ రోజున పూర్వీకులకు నీరు సమర్పించి ఆ తర్వాత మీ శక్తికి తగినట్లుగా దానం చేయండి. శని జయంతి వచ్చేలోపు ముందుగా శనీశ్వరుడు ఎలా పుట్టాడో తెలిపే పురాణ కథను వింటే చాలు, మీ జాతకం మారిపోతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. దేవతలకు దానవులకు యుద్ధం జరిగినప్పుడు ఎవరు గెలిచారు అనే నిర్ధారణ చేయడానికి పరమేశ్వరుడు రాగా దేవతలు, రాక్షసులు ఒకరి మీద ఒకరు తప్పులను ఎత్తి చూపారు. అప్పుడు త్రిమూర్తులు కలిసి దేవతలకు, దానవులకు ఎటువంటి పక్షపాతం చూపకుండా ఉండే కర్మ ఫలదాతను సృష్టించాలని అనుకున్నారు. అంటే ఎవరు తప్పు చేసినా వారికి దండన విధించే శక్తి గల అంశను సృష్టించాలని, అది కూడా సూర్యుని అంశతో జన్మించిన వాడై ఉండాలని త్రిమూర్తులు అనుకున్నారు. సూర్యుడికి విశ్వకర్మ కూతురు అయినటువంటి సంజనతో వివాహం అయ్యింది. వారికి 3 పిల్లలు కూడా జన్మించారు, యముడు మరియు యమున. కానీ సంజనాదేవి సూర్యుడి యొక్క ప్రకాశాన్ని, వేడిని భరించలేకపోయింది. అందుకని సూర్యుని ప్రకాశాన్ని తట్టుకునే శక్తిని పొందేందుకు తపస్సును చేయాలనుకుంది. అందుకు తన భర్త అయిన సూర్య భగవానుడు ఒప్పుకోడేమో అని సంధ్య తన నీడ నుండి ఛాయ అనే స్త్రీని సృష్టించింది. వారిద్దరూ ఒకేలాగా ఉంటారు. తర్వాత సంధ్య ఛాయతో నేను సూర్య భగవానుడి శక్తిని తట్టుకునే శక్తి పొందటం కోసం తపస్సు చేయడానికి వెళ్తూ ఉన్నాను. కాబట్టి నా పిల్లల బాధ్యత తీసుకుని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయింది. సంధ్య మరియు ఛాయ ఒకే పోలికలతో ఉండటం వలన సూర్యుడికి ఎటువంటి అనుమానం రాదు. కానీ సూర్యుడు ఛాయాదేవిని తాకినా ఆవిడకు ఎటువంటి నొప్పి కలక్కపోయేసరికి సూర్యుడికి ఆశ్చర్యం వేసి, దేవి నీకు నా తాపాన్ని తట్టుకునే శక్తి ఎలా కలిగింది అని అడుగుతాడు. అప్పుడు ఛాయ పరమేశ్వరుని ప్రార్థించగా ఈ శక్తి కలిగింది అని చెప్పగా సూర్యుడు సంతోషిస్తాడు. కొన్ని సంవత్సరాలకు సూర్యుడికి, ఛాయాదేవికి మరో 3 పిల్లలు జన్మించారు. వారే మనువు, శని మరియు తపతి. శని ఛాయాదేవి గర్భాన ఉన్నప్పుడు ఆమె శివుణ్ణి ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధించేది. దాంతో గర్భంలో ఉన్నప్పటి నుండే శనికి కూడా శివుని మీద ఎనలేని భక్తి కలిగింది.
శని జన్మించినప్పుడే ఎన్నో శక్తులతో జన్మించాడు. శని జన్మించినప్పుడు ఆ శిశువు ఎంతో నల్లగా ఉండటంతో సూర్యునికి ఈ శిశువు నా వల్ల పుట్టిన వాడేనా అనే అనుమానం కలిగి ఛాయాదేవిని దూషిస్తాడు. దాంతో శనికి కోపం వచ్చి తన తండ్రి అయిన సూర్య భగవానుడికి గ్రహణం పట్టించాడు. అసలు శని నలుపు రంగులో ఎందుకు పుట్టాడంటే ఛాయ అంటే నీడ, నీడ నలుపు రంగులో ఉంటుంది కాబట్టి శనికి ఆ రంగు వచ్చిందని పురాణాలు చెప్తూ ఉంటాయి. శని సూర్యునికి గ్రహణం పట్టించటంతో సూర్యుడు పశ్చాత్తాపడి శివుణ్ణి శరణు కోరగా ఆయనకు పట్టిన గ్రహణం తొలగుతుంది. కొన్ని సంవత్సరాలకు సంధ్యాదేవి తపస్సు పూర్తి చేసుకుని సూర్యలోకానికి తిరిగి వచ్చేసరికి ఆమె పిల్లలతో పాటు మరో 3 పిల్లలను చూసి ఎంతో ఆగ్రహానికి గురయ్యింది. అప్పుడు సంధ్యాదేవి ఛాయాదేవి మీద కోపంతో అనరాని మాటలు అంటుంది. నేను నా పిల్లల బాధ్యత తీసుకోమంటే నన్ను మోసం చేశావు అని ఛాయాదేవిని సంధ్య తనలో ఐక్యం అవమంటుంది. ఛాయ సంధ్యలో కలిసిపోతుంది. ఈ విషయం సూర్యుడికి ఏమాత్రం తెలియదు. ఎలాంటి అనుమానం కూడా రాలేదు. తర్వాత సంధ్యాదేవి తన పిల్లలకు ఛాయాదేవి పిల్లలకు పక్షపాతం చూపించటం మొదలుపెట్టింది. శనిదేవుడు తల్లి ప్రవర్తనలో మార్పు గమనిస్తాడు. సంధ్యాదేవి తండ్రి విశ్వకర్మకు కూడా సంధ్యకు సూర్యుడి తేజస్సును తట్టుకునే శక్తి ఎలా వచ్చింది అనే అనుమానం కలిగింది. ఒక్కసారి విశ్వకర్మ సంధ్యతో పిల్లల మధ్య ఎందుకంత పక్షపాతం చూపుతూ ఉన్నావు అని సూర్యుడి ముందే అడిగేస్తాడు. అప్పుడు సంధ్య జరిగిన నిజం చెప్పి ఛాయాదేవి తనను మోసం చేసిందని ఎంతో నీచంగా ఛాయాదేవిని తిట్టగా శనికి కోపం వచ్చి సంధ్యాదేవి గర్భం మీద గట్టిగా తన కాలితో తన్నాడు. దాంతో సంధ్యాదేవికి కోపం వచ్చి శని కాలిని విరిసేసింది. ఇదంతా సూర్యుడు చూసి సంధ్య చేసింది తప్పని తెలుసుకుని శనికి తిరిగి తన కాలిని ప్రసాదించాడు. అందుకే శనికి కాలి నొప్పులు ఎక్కువ. శని చాలా మెల్లగా నడుస్తాడు. తప్పుగా తన తల్లిని దూషించి అనుమానించిన తన తండ్రికే తన దృష్టితో గ్రహణం పట్టించేలా చూశాడు. దీనిని బట్టి తప్పు చేసిన వారికి దండన విధించటంలో ఎటువంటి పక్షపాతం శని చూపించడు అని నిర్ధారణ అయ్యింది. ఛాయాదేవికి సూర్యునికి శనిదేవుడు జన్మించిన రోజే వైశాఖ అమావాస్య. అందరికీ వారి వారి కర్మలను బట్టి ఎటువంటి పక్షపాతం లేకుండా సరైన ఫలితాలను అందజేసేవాడే శనీశ్వరుడు. మనం ధర్మ మార్గాన్ని అనుసరించి శనిదేవుణ్ణి ప్రార్థించినట్లయితే ఆయన పరిపూర్ణ అనుగ్రహం మనకు కలుగుతుంది. సిరి సంపదలు కూడా కలుగుతాయి. ఇదే శనిదేవుని జన్మరహస్యం. అలాగే శని జయంతి సందర్భంగా శనిదేవుడు సింగనాపూర్లో ఎలా వెలిశాడో తెలిపే స్థల పురాణ కథను వింటే చాలు అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. శనీశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. శనీశ్వరుడే సకల ఐశ్వర్యాలను ఇస్తాడు. ఈ శని త్రయోదశి రోజు శనిదేవుడు సింగనాపూర్లో ఎలా వెలిశాడో తెలిపే స్థల పురాణ కథను వింటే చాలు అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. శనీశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. శనీశ్వరుడే ఐశ్వర్యాన్ని ఇస్తాడు. మీ జాతకం మారిపోతుంది. శనీశ్వరుడికి ప్రత్యేక దేవాలయాలు ఉండటం బహు అరుదు. ఒకవేళ ఉన్నప్పటికీ అవి కూడా వేళ్ల మీద లెక్క పెట్టుకోగలిగినవే. సాధారణంగా శనీశ్వరుడు మిగతా నవగ్రహాలతో పాటు అనేక దేవాలయాల్లో దర్శనమిస్తాడు. అయితే శనీశ్వరుడికి ఓ ప్రత్యేకమైన దేవస్థానంగా పేరెన్నికగన్న క్షేత్రం శని సింగనాపూర్. షిరిడీకి సుమారు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్య క్షేత్రంలో భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరజిల్లుతున్నాడు శనిదేవుడు. ఇక్కడ శనిదేవుణ్ణి ఒక శిలరూపంలో పూజిస్తారు. అలా శిలరూపంలో పూజించటం వెనుక ఒక కారణం ఉంది. పూర్వం ఈ గ్రామం చాలా చిన్నది. ఈ గ్రామంలో గొర్రెల కాపరులు నివాసం ఉండేవారు. ఒకసారి ఈ గ్రామానికి సమీపంలోని పనస వంకకు భారీగా వరద వచ్చింది. వరద వచ్చిన తరువాత గొర్రెల కాపరుల పిల్లలు ఆడుకోవడానికి బయటకు వచ్చారు. పిల్లలు మట్టితో రాళ్లతో ఆడుకోవటం మొదలుపెట్టారు. అప్పుడు వారికి 2 నేరేడు చెట్ల మధ్య ఇరుక్కొని ఉన్న ఒక నల్లరాయి కనిపించింది. ఆ రాయితో కూడా ఆడుకుందామని వారు దానిని చెట్ల మధ్య నుండి తీయడానికి ప్రయత్నించారు. కానీ ఎంతలాగినా ఆ రాయి రాలేదు. అప్పుడు పిల్లలు చేతిలో ఉన్న కర్రలతో గట్టిగా రాయిని కొట్టారు. చివరికి బలంగా ఉన్న కర్రతో కొడుతూ ఉంటే అది ఆ రాయికి గుచ్చుకుంది. గుచ్చుకున్న ప్రాంతం నుంచి రక్తం రాసాగింది. రక్తాన్ని చూసి పిల్లలు భయంతో ఇళ్లకు పరుగులు తీసి తాము చూసిన సంఘటనను తల్లిదండ్రులకు వివరించారు.
ప్రజలంతా వచ్చి పిల్లలు చెప్పిన నల్లరాయిని, ఆ రాయి నుండి కారుతున్న రక్తపు ధారలను చూశారు. చెట్ల మధ్య ఉన్న రాయిని ప్రజలు కదిలించి తమ గ్రామానికి తీసుకుని వెళ్ళడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ నల్లని రాయి కదలలేదు. దాంతో ప్రజలు గ్రామానికి తిరిగి వెళ్ళిపోయారు. అయితే అదే రోజు రాత్రి గ్రామ పెద్దకు శనిదేవుడు కలలోనికి వచ్చి తాను శనీశ్వరుడినని, తానే ఒక శిల రూపంలో తన గ్రామానికి వచ్చానని, ఎవరు పడితే వారు తీస్తే నేను అక్కడి నుండి కదలను అని, మామ అల్లుడు వరస కలిగిన వారు మామ అల్లునికి చెందిన నల్లని ఎద్దులు తీసుకుని వచ్చి మూర్తిని కదిలిస్తే గ్రామానికి వస్తానని, తనకు గ్రామంలో పూజలు చేయమని శనిదేవుడు గ్రామ పెద్దకు చెప్తాడు. అంతేకాదు శనిదేవుడు ఆకాశం మొత్తం తనకు నీడ అని, తనకు ఎటువంటి నీడ అవసరం లేదని, తాను బహాటకముగా ఉండుటకు ఇష్టపడతానని, కాబట్టి తమ ఊరిలో నాకు ఏ ఆలయ నిర్మాణము అక్కర్లేదని, రాయి రూపంలో ఉన్న తనకు ప్రతినిత్యము పూజ చేస్తూ శనివారాలలో శని త్రయోదశి, శని జయంతి వంటి పర్వదినాలలో తప్పకుండా తైలాభిషేకం చేయమని చెప్పాడు. అలాగే గ్రామ పెద్దకు శనిదేవుడు ఇంకొక విషయాన్ని కూడా చెప్తాడు. అదేమిటి అంటే, తను స్వయంభూగా వెలిసిన ఆ పల్లెకు ఇక మీదట బందిపోటుల, దొంగల, దోపిడీదారుల, కన్నము వేసే దొంగల భయం ఎప్పటికీ ఉండజాలదని మాట ఇచ్చి అదృశ్యం అయ్యాడు. గ్రామ పెద్ద తనకు కలలో శనిదేవుడు చెప్పిందంతా కూడా ప్రజలకు చెప్పి, స్వామి కలలో చెప్పిన ఆజ్ఞ మేరకు నల్లని రాయిని మామ అల్లుడు చేత కదిలించి పైకి లేపి గ్రామానికి తీసుకుని వచ్చి ప్రతిష్ఠించినట్లుగా స్థల పురాణం చెప్తోంది. 5.6 అడుగులు పొడవు, 1.6 అడుగుల వెడల్పు కలిగి ఉన్న ఈ మూర్తిని అప్పట్నుంచి కట్టపై ప్రతిష్ఠించి శనీశ్వరుడిగా పూజలు చేస్తూ ఉన్నారు. శనీశ్వర మూర్తిని ప్రతిష్ఠించారు. కానీ శనీశ్వరుడికి గుడి లేదు. అలా శనిదేవుడు వాన, గాలి, రాత్రి, పగలు, చలి, వేడి ఇలా అన్నిటినీ చవిచూస్తూ సింగనాపూర్లో భక్తుల చేత పూజలు అందుకుంటూ ఉన్నాడు. అంతేకాదు ఇక్కడ శనిదేవుడు వెలిసినప్పటి నుంచి దొంగతనాలు అనేవే జరగలేదు. ఇక్కడి ప్రజలు దొంగతనాలు జరగవనే నమ్మకంతో ఉంటారు. వారు ఇళ్లకు తాళాలు కూడా వెయ్యరు. ఒకవేళ ఎవరైనా దొంగతనం చేయుటకు ప్రయత్నించినా వారు అక్కడికక్కడే ఊరి పొలిమేర దాటేలోగా రక్తం కక్కుకొని చనిపోతారు. అయ్యప్ప మాలను ధరించిన వారికి ఎలాగైతే శనిదోషం పరిహారం అవుతుందో అలాగే సింగనాపురం శనీశ్వరుని దర్శించుకున్న వారికి శనిదోషం పరిహారం అవుతుందని భక్తుల నమ్మకం. అలాగే వైశాఖ అమావాస్య సందర్భంగా వైశాఖ పురాణంలో గొడుగు నీళ్లు దానం చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయని చెప్పారో తెలిపే కథను వింటే చాలు మీ దశ దిశ మారిపోతాయి, రాజయోగం పడుతుంది. వంగదేశమున కుసేతు మహారాజు కుమారుడగు హేమకాంతుడు అనే రాజు కలడు. మహావీరుడగు అతడు ఒకప్పుడు వేటకు పోయెను. అతడు అడవిలో వారాహము మునగు జంతువులను వేటాడి అలసి అచ్చటనున్న మునుల ఆశ్రమముకు పోయెను. ఆ ఆశ్రమము శతర్చునులు అనే ఒక మునుల ఆశ్రమము. అచ్చట ఉన్న మునులు నిశ్చల మనస్కులై బాహ్య స్మృతి లేని తపోదీక్షలో ఉన్నారు. ఆ విషయము తెలియని రాజకుమారుడు వారిని పలు విధములుగా పలకరించినా వారు సమాధానమియ్యలేదు. దాంతో రాజు వారిని చంపబోయెను. ఆ మునులు తనను ఆదరింపలేదని రాజు కోపగించుకునెను. అప్పుడు ఆ మునుల శిష్యులు అక్కడకు వచ్చి రాజును వారించిరి. ఓ దుర్బుద్ధి, మా గురువులు తపోదీక్షలో ఉన్నారు. వారికి బాహ్య స్మృతి లేదు, కావున వారు నిన్ను చూడలేదు, గౌరవింపలేదు. ఇట్టి వారిపై కోపము కూడదని వారు పలికిరి. అప్పుడు సుకేతుని కుమారుడగు హేమకాంతుడు వారిని చూచి, గురువులు తపోదీక్షలో ఉన్నచో మీరు అలసిన నాకు ఆతిథ్యమును ఇవ్వండని అలసట వలన వచ్చిన కోపముతో పలికెను. అప్పుడు వారు రాజుతో, రా కుమారా, మేము భిక్షాన్నమును తినువారము, మీకు ఆతిథ్యమిచ్చుటకు మా గురువుల ఆజ్ఞ లేదు. ఇట్టి మేము నీకు ఆతిథ్యము ఇయ్యజాలము అని చెప్పిరి. అప్పుడు హేమకాంతుడు, ప్రభువులమగు మేము క్రూర జంతువులు, దొంగలు మునగు వారి నుండి మిమ్మును రక్షించుచూ ఉన్నాము. మేమిచ్చిన అగ్రహారములు మునగు వానిని పొందియు మీరు మా ఎడల ఈ విధముగా ఉండరాదు. కులైన మిమ్మల్ని చంపినా తప్పులేదు అని పలికి వారిపై బాణములను ప్రయోగించి కొంతమందిని చంపెను. మిగిలిన శిష్యులు భయముతో పారిపోయేరి.
రాజభటులు ఆశ్రమంలోని వస్తువులను కొల్లగొట్టిరి, ఆశ్రమమును పాడు చేసిరి. పిమ్మట హేమాంగతుడు తన రాజ్యమునకు వెళ్ళిపోయెను. కేతువు తన కుమారుడు చేసినది తెలుసుకొని కోపగించుకునెను. నీవు రాజుగా ఉండదగిన వాడివి కాదని చెప్పి దేశము నుండి వెళ్ళగొట్టెను. హేమకాంతుడు తండ్రిచే పరిత్యక్తుడై దేశ బహిష్కరితుడై అడవులలో నివసించుచు కిరాతుడై జీవింపసాగెను. ఈ విధముగా 28 సంవత్సరములు గడిచెను. హేమకాంతుడు కిరాత జీవనమునకు అలవాటు పడి కిరాత ధర్మములను ఆచరించుచు కిరాతుడై జీవించుచూ ఉండెను. బ్రహ్మహత్య దోషమున నిలుకడలేక అడవుల బట్టి తిరుగుచూ జీవించుచూ ఉండెను. వైశాఖ మాసమున త్రిదుడను ముని అడవిలో ప్రయాణించుచూ ఉండెను. ఆ ముని ఎండవేడికి బాధపడి దప్పికచే పీడింపబడుచు ఒకచోట మూర్చెల్లెను. దైవికముగా ఆ అడవిలోనే ఉన్న హేమకాంతుడు ఆ మునిని చూచి జాలిపడెను. అప్పుడు హేమకాంతుడు మోదుగ ఆకులను పేర్చి ఎండ పడకుండా గొడుగులాగా చేసెను. తన యొద్ద సొరకాయ బుర్రలోనున్న నీటిని చల్లి ముని సేద తీర్చెను. ఋతుడు హేమకాంతుడు చేసిన ఉపకారముల వలన సేద తీరి సొరకాయ బుర్రలోని నీరు త్రాగి హేమకాంతుడికి కృతజ్ఞతలు చెప్పి మోదుగాకుల గొడుగుతో ప్రయాణము చేసి ఒక గ్రామమునకు చేరి సుఖముగా ఉండెను. హేమాంగతుడు వైశాఖమాస వ్రతమును ఆచరింపకపోయినను జాలిపడి త్రితునకు గొడుగును కల్పించి నీటిని ఇచ్చుటచే వానికి గల పాపములన్నీ కూడా పోయాయి. దీనికి హేమకాంతుడు మిక్కిలి ఆశ్చర్యపడెను. కొంతకాలమునకు అతడు రోగాల బారిన పడ్డాడు. పైకి లేచి ఉన్న జుట్టుతో భయంకర ఆకారులకు యమదూతలు వాని ప్రాణములు తీసుకుని పోవడానికి వచ్చిరి. హేమకాంతుడు వారిని చూసి భయపడెను. వైశాఖ మాసమున మోదుగాకుల గొడుగును సొరకాయ బుర్ర నీటిని ఇచ్చిన పుణ్యఫలమున హేమకాంతుడికి శ్రీ మహావిష్ణువు స్మృతి వచ్చి విష్ణువును స్మరించెను. దయాశాలియగు శ్రీ మహావిష్ణువు వెంటనే తన మంత్రిని పిలిచి, నీవు హేమాంగతుణ్ణి భయపెట్టుచున్న యమదూతలను నివారింపుము. వైశాఖమాస ధర్మమును పాటించిన హేమాంగతుణ్ణి వారి నుంచి రక్షింపుము. హేమాంగుడు వైశాఖ ధర్మమును ఆచరించి నాకిష్టమైన వాడయ్యను, పాపహీనుడయ్యను. ఇందు సందేహము లేదు. ఇంతట పూర్వము అపరాధములను చేసినా కూడా హేమాంగతుడు వైశాఖ ధర్మమును ఆచరించి ఒక మునిని కాపాడినాడు. మోదుగాకుల గొడుగును నీటిని ఇచ్చినాడు. ఆ దాన ప్రభావమున ఇతడు శాంతుడు, ధాతుడు, చిరంజీవి, శౌర్యాది గుణ సంపన్నుడిగా నీకు సాటి అయిన వాడిగా మారాడు. కావున వీనిని రాజుగా చెయ్యుమని నా మాటగా చెప్పమని శ్రీ మహావిష్ణువు విశ్వకేశుడిని హేమాంగతుని వద్దకు పంపెను. భగవంతుని ఆజ్ఞ ప్రకారము విశ్వకేశనుడు హేమాంగతుని వద్దకు పోయెను. యమదూతలకు విష్ణువు మాటలను చెప్పి పంపించెను. విశ్వకేశనుడు హేమాంగతుణ్ణి తండ్రియగు కుశకేతు వద్దకు తీసుకుని వెళ్ళి శ్రీ మహావిష్ణువు చెప్పిన మాటలను చెప్పి వానికి హేమాంగతుణ్ణి అప్పగించెను. కుశకేతువు విశ్వకేశుడిని భక్తితో స్తుతించెను. తర్వాత కుశకేతువు సంతోషముతో తన పుత్రుణ్ణి స్వీకరించెను. తన పుత్రునకు రాజ్యమును అప్పగించి విశ్వకేశుణ్ణి అనుమతితో భార్యతో పాటు వనములకెళ్ళి తపమాచరింపజేసెను. విశ్వకేశనుడు కుశకేతువును హేమాంగతుణ్ణి ఆశీర్వదించి విష్ణు సాన్నిధ్యమునకు చేరెను. హేమకాంతుడు మహారాజైన తర్వాత ప్రతి సంవత్సరము వైశాఖ మాసమున వైశాఖ వ్రతమును దానికి చెందిన దానములను చేసి విష్ణు ప్రీతికి పాత్రుడయ్యను. హేమాంగతుడు బ్రహ్మజ్ఞాని అయి ధర్మ మార్గమును అవలంబించి శాంతుడు, ధాతుడు, జితేంద్రియుడు, దయాస్వభావి అయి అన్ని యజ్ఞములను చేసెను. సర్వసంపదలను పొంది పుత్రులు పౌత్రులతో కూడిన వాడే సర్వలోకములను అనుభవించెను. చిరకాలము రాజ్యమును చక్కగా పాలించి విష్ణులోకమును పొందెను. కాబట్టి వైశాఖ మాసంలో చేసే ధర్మములు సాటిలేనివి, సులభ సాధ్యములు, పుణ్యప్రదములు. జయంతి సందర్భంగా శని జయంతి వచ్చేలోపు శనిదేవుడు ఎంత శక్తివంతుడో, ఆయనకు కోపం తెప్పిస్తే ఎలాంటి దుస్థితి వస్తుందో తెలిపే ఈ కథను వింటే చాలు పేదరికం పోయి మీరు ధనవంతులుగా మారుతారు. ఒకసారి వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి దగ్గరకు శని భగవానుడు వస్తాడు. లక్ష్మీదేవి మరియు శని భగవానుల మధ్య ఒక వాగ్వాదం జరిగింది. వీరిద్దరూ నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదులాడుకోవటం మొదలుపెట్టారు.
వీరి ఇద్దరి వాదన విన్న విష్ణు భగవానుడు ఒక సలహా ఇచ్చాడు. విష్ణు భగవానుడు అంటున్నాడు, మీరు ఇద్దరూ కూడా భూలోకానికి వెళ్ళండి. ఎక్కడైతే మంచి గుణగణాలు కలిగిన రాజు ఉంటాడో అతని రాజ్యంలోనికి వెళ్ళి ఆ రాజును మీ ఇద్దరిలో ఎవరు గొప్పవారో చెప్పమని అడగండి అని విష్ణు భగవానుడు సలహా ఇచ్చాడు. దీనికి అంగీకరించిన లక్ష్మీదేవి శని భగవానులు భూలోకంలోనికి బయలుదేరుతారు. ప్రయాగ నగరంలో శ్రీవత్స అనే రాజు ఉన్నాడు. ఆ రాజు చాలా మంచివాడు. ఇతడి గొప్పతనం ఎన్నో నగరాలకు విస్తరణ చెంది ఉంది. లక్ష్మీదేవి మరియు శని భగవానుడు రాజసభలో ఉన్న శ్రీవత్స దగ్గరకు వచ్చి, మా ఇద్దరిలో ఎవరు గొప్ప అనే విషయం మేము తేల్చుకోలేకపోతూ ఉన్నాము. నువ్వు గొప్ప రాజువి కదా, మా ఇద్దరిలో ఎవరు గొప్ప అనే విషయాన్ని నువ్వు తేల్చి చెప్పు అని అన్నారు. లక్ష్మీదేవి శనిదేవుని మాటలు విన్న రాజు కొంచెం కంగారు పడ్డాడు. ఇప్పుడు నేను వీరి ఇద్దరిలో ఎవరు గొప్ప అని చెప్పను? శనిదేవుడు గొప్ప అని చెప్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. లక్ష్మీదేవి గొప్ప అని చెప్తే శని భగవానుడికి కోపం వస్తుంది. లక్ష్మీదేవికి కోపం వస్తే నా రాజ్యంలోని సంపదలన్నీ పోతాయి. శని భగవానుడికి కోపం వస్తే నా రాజ్యాన్ని అష్టకష్టాల పాలు చేస్తాడు. రాజు ఆలోచించటం చూసిన లక్ష్మీదేవి శని భగవానుడు ఇలా అంటారు, మేమిద్దరం ఒక వారం తర్వాత మళ్ళీ నీ దగ్గరకు వస్తాము. అప్పటికి నువ్వు ఆలోచించుకొని మా ఇద్దరిలో ఎవరు గొప్పవారో చెప్పు అంటారు. లక్ష్మీదేవి శని భగవానుడు ఆ రాజు దగ్గర నుండి వెళ్ళిపోతారు. రాజు ఎవరు గొప్ప అని చెప్పాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ ఆలోచనతో రాజుకు తిండిపై నిద్రపై ఆసక్తి తగ్గిపోయింది. అలా 4 రోజులు గడిచాయి. ఇంకా 3 రోజులే ఉన్నాయి. నేను ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. రాజు చింతగా ఉండటం చూసిన రాణి, ఏమయ్యింది? మీరు ఎందుకని కొద్ది రోజుల నుండి చాలా ఆందోళనగా ఉంటున్నారు? ఏమైనా సమస్య వచ్చిందా, లేదా మన నగరానికి ఏదైనా సమస్య రాబోతూ ఉందా అని అడిగింది. రాణి అడిగిన ప్రశ్నలకు రాజు, నేను ఒక సమస్యలో ఇరుక్కున్నాను. 4 రోజుల క్రితం నేను రాజ్యసభలో ఉండగా లక్ష్మీదేవి శని భగవానులు వచ్చారు. వారిద్దరూ వారిలో ఎవరి గొప్ప అనే విషయాన్ని నన్ను చెప్పమన్నారు అని రాజు అన్నాడు. ఆ మాటలు విని రాణి ఇలా అడుగుతుంది, అయితే మీరు వారిద్దరిలో ఎవరు గొప్ప అని చెప్పారు. దానికి రాజు, నేను ఎవరు గొప్ప అని చెప్పలేదు. ఇంకా దానికోసం వారు నాకు ఒక వారం రోజులు గడువు ఇచ్చారు. ఇప్పటికి 4 రోజులు అయిపోయాయి, కానీ నాకు సమాధానం దొరకలేదు. నేను ఎవరు గొప్ప అని చెప్పను. ఒకరు గొప్ప అని చెప్తే మరి ఒకరికి కోపం వస్తుంది. నేను ఏం చెయ్యను అని రాజు రాణితో అన్నాడు. దానికి రాణి ఇలా అంటుంది, నేను మీకు ఒక సలహా ఇస్తాను. మీరు మీ సింహాసనం కుడి పక్కన బంగారు సింహాసనం ఒకటి వేయించండి. అలాగే మీ ఎడమవైపు వెండి సింహాసనం వేయించండి. ఎప్పుడైతే లక్ష్మీదేవి శనిదేవుడు మీ వద్దకు వస్తారో వారిని కూర్చోమని చెప్పండి. వారు ఎంచుకున్న కుర్చీలు వారి స్థాయిని, గొప్పతనాన్ని రుజువు చేస్తాయి అని చెప్పింది. రాణి సలహా విన్న రాజు ఆనందంతో ఉప్పొంగిపోయాడు. మరుసటి రోజు కొంతమందిని పిలిచి ఒక బంగారు సింహాసనం, ఒక వెండి సింహాసనం చేయించమని చెప్పాడు. వారం రోజులు గడిచిపోయాయి. లక్ష్మీదేవి శనిదేవుడు రాజు దగ్గరకు వచ్చారు. రాజు వారిని కూర్చోమని చెప్పగా లక్ష్మీదేవి బంగారు సింహాసనంపై, శనిదేవుడు వెండి సింహాసనంపై కూర్చున్నారు. లక్ష్మీదేవి శనిదేవుడు రాజుని, మా ఇద్దరిలో ఎవరు గొప్పవారో చెప్పు అన్నారు. దానికి రాజు, మీ ఇద్దరిలో ఎవరు గొప్పవారో మీరే స్వయంగా నిర్ణయం తీసుకున్నారు అన్నాడు. ఆ మాటలకు శని భగవానుడు ఆశ్చర్యపోయాడు. తాను దేనిపైన కూర్చున్నాడో చూసుకున్నాడు. శని భగవానుడు మనసులో ఇలా అనుకుంటున్నాడు, నేను వెండి సింహాసనంపై కూర్చున్నా, లక్ష్మీదేవి బంగారు సింహాసనంపై కూర్చుంది. వెండి కంటే బంగారం విలువైనది. వెండి కన్నా బంగారాన్ని గొప్పగా భావిస్తారు. అంటే లక్ష్మీదేవియే గొప్పదా అని ఆలోచించి వెంటనే తాను కూర్చున్న సింహాసనంపై నుంచి లేచి రాజువైపు కోపంగా చూసి బయటకు వెళ్ళిపోయాడు. శనిదేవుడు వెళ్ళటం చూసిన రాజుకు భయం వేసింది. వెంటనే లక్ష్మీదేవి ఇలా అంటుంది, నువ్వేమీ భయపడకు, నీకు తోడుగా నేనుంటాను అంటుంది. శనిదేవుడికి కోపం రావటం వల్ల శ్రీవత్స రాజ్యానికి విపరీతమైన కరువు వచ్చింది. రాజ్యంలో పంటలు పండలేదు, వానలు కురవలేదు. దానితో రాజ్యంలోని ప్రజలంతా పక్క రాజ్యానికి వెళ్ళటం మొదలుపెట్టారు. చాలా వరకు రాజ్యంలోని ప్రజలంతా రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోయారు. అలా ఏడాది గడిచింది. రాజ్యంలో పరిస్థితులు ఏమీ చక్కబడలేదు. దాంతో రాజు రాణి కూడా
రాజ్యం విడిచి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. రాజు రాణితో ఇలా అంటాడు, రాణి, మన దగ్గర మిగిలి ఉన్న నాణ్యాలను మూటకట్టు, మనం ఈ రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోదాము. రాజు మాటలు విన్న రాణి బాధపడింది. కొన్ని వస్త్రాలు, కొన్ని నాణ్యాలు మూటకట్టింది. రాజ్యం నుండి ఇతర రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. రాజును చూసిన శనిదేవుడు కోపంతో విపరీతమైన వానను కురిపించాడు. 4 వైపులా మబ్బులు కమ్ముకున్నాయి. చీకటి కమ్మివేసింది. 4 వైపులా మబ్బులు కమ్ముకున్నాయి. చీకటి కమ్మేసింది. దారి కనిపించటం లేదు. అప్పుడు లక్ష్మీదేవి ఒక పాపరూపంలో అక్కడికి వచ్చి వారిని జాగ్రత్తగా ఒక నది ఒడ్డుకు చేర్చింది. పాపరూపంలో వచ్చిన లక్ష్మీదేవి మాయమైపోయింది. ఇక రాజు రాణి వారి ముందున్న నదిని చూసి మనం ఇప్పుడు ఈ నదిని ఎలా దాటాలి అని అనుకున్నారు. చుట్టూ చూడగా ఒక వ్యక్తి పడవపై రాజుగారి వైపే వస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, శనిదేవుడు. శనిదేవుడు ఒక వ్యక్తి రూపంలో రాజు వద్దకు వచ్చి ఏదైనా సహాయం కావాలా అని అడిగాడు. దానికి రాజు, మమ్మల్ని నది ఒడ్డు దాటించు అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి, రాజా, నా పడవలో 2 మాత్రమే సరిపడతారు. ఒకరు నేను, ఇంకొకరు నాతో ప్రయాణం చేసే వ్యక్తి. కానీ మీరు 2 ఉన్నారు. మీతో పాటు కొన్ని మూటలు కూడా ఉన్నాయి అన్నాడు. దానికి రాజు, సరే అయితే ముందు ఈ పడవలో నా భార్య అయిన చిత్రాంగిని ఎక్కించుకో, ఆ తర్వాత నన్ను ఎక్కించుకో, చివరిగా ఈ మూటలను తీసుకొని మా వద్దకు వచ్చేయి అన్నాడు. రాజు మాటలు విన్న ఆ వ్యక్తి సరే అని చెప్పి ముందు రాణిని ఒడ్డుకు చేర్చాడు. ఆ తర్వాత రాజును ఒడ్డుకు చేర్చాడు. ఇక చివరిగా రాజుగారు తెచ్చుకున్న మూటలను పడవలోనికి ఎక్కించుకొని వస్తూ ఉన్నాడు. వ్యక్తి రూపంలో ఉన్న శనిదేవుడు నది మధ్యలోకి రాగానే పడవతో సహా మాయమైపోయాడు. రాజు వద్ద ఉన్న డబ్బంతా శనిదేవుడు తీసుకొని మాయమైపోయాడు. ఇది చూసి రాజు రాణి చాలా బాధపడ్డారు. అయినా సరే ఏం పర్వాలేదు, మనమిద్దరము కష్టపడి పనిచేసుకుందాము, ఎంతో కొంత ధనాన్ని పోగు చేసుకుందాము అని రాజు రాణికి ధైర్యం చెప్పాడు. రాజు రాణి ఒక నగరానికి చేరుకున్నారు. ఆ నగరంలో చిన్న పాక వేసుకొని నివసించడం ప్రారంభించారు. రాజు కొన్ని కట్టలు కట్టుకొని వచ్చి ఆ కట్టెలను వంట చేసుకోవడానికి ఇంటిలో ఉంచి మరికొన్ని కట్టెలను అమ్మి ధనం సంపాదించడం ప్రారంభించారు. లక్ష్మీదేవి దయ వల్ల రాజుగారికి గంధం చెక్కలు దొరికాయి. ఆ గంధం చెక్కలను అమ్మి రాజు చాలా ధనాన్ని పోగు చేశాడు. రాజు రాణి 2 సుఖంగా జీవించటం ప్రారంభించారు. రాజు ఆనందంగా ఉండటం చూసిన శనిదేవుడు రాజు ఆనందాన్ని ఎలా చెడగొట్టాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇది ఇలా ఉండగా రాజు నివసిస్తున్న రాజ్యంలో గంధపు చెక్కలను ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి తీసుకుని వెళ్ళడానికి ఒక వ్యాపారి ప్రతిరోజు నావలో ప్రయాణం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు శనిదేవుడు ఆ వ్యాపారి నావను ముందుకు వెళ్లకుండా ఆపేశాడు. నావ ఎందుకు కదలటం లేదు అని వ్యాపారి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో అక్కడికి శనిదేవుడు ఒక బ్రాహ్మణ రూపంలో అక్కడికి వచ్చాడు. బ్రాహ్మణ రూపంలో ఉన్న శనిదేవుడు వ్యాపారితో ఇలా అంటారు, ఈ గ్రామంలో ఒక పతివ్రత స్త్రీ ఉంది. ఆ స్త్రీ నీ నావ తాకితేనే నీ నావ ముందుకు వెళ్తుంది. వెంటనే ఆ స్త్రీ ఎవరో కనిపెట్టు అని చెప్పి ఆ బ్రాహ్మణుడు అక్కడి నుండి అదృశ్యమయ్యాడు. బ్రాహ్మణుడి మాటలు ముందు వ్యాపారి నమ్మలేదు. నావ కదలడానికి చేయవలసిన ప్రయత్నాలన్నీ కూడా చేశాడు. వ్యాపారి ఇలా ఆలోచిస్తాడు, అరే, నావ బాగానే ఉంది, నావలో ఎలాంటి రిపేరు లేదు, మరి ఎందుకని నా నావ ముందుకు వెళ్ళటం లేదు అని అనుకొని, ఒకవేళ ఆ బ్రాహ్మణుడు చెప్పినట్లుగా ఈ రాజ్యంలో ఉన్న పవిత్రమైన స్త్రీ నా నావను తాగితే నా నావ ముందుకు కదులుతుందేమో చూద్దాము అని అనుకుంటాడు. వెంటనే అక్కడ ఉన్న కొంతమంది స్త్రీలను పిలిచి, చూడండి, మీలో ఎవరైతే పవిత్రమైన స్త్రీలు ఉంటారో వారు నా నావను తాకండి, అప్పుడే నా నావ ముందుకు సాగుతుంది అన్నాడు. ఆ మాటలు విని స్త్రీలంతా ముందుకు వచ్చి ఆ నావను తాకారు. కానీ నావ కదలలేదు. ఇంతలో ఒక స్త్రీ రాణి చిత్రాంగి ఇంటికి వచ్చి నావ విషయం చెప్తుంది. అయితే రాణి చిత్రాంగిని తాను రాను అని చెప్తుంది. నా భర్త బయటికి వెళ్ళాడు, తను వచ్చే సమయానికి నేను ఇంటిలో లేకపోతే బాధపడతారు, నా భర్తకు చెప్పకుండా నేను బయటకు ఎక్కడికి రాను అంటుంది. ఆ మాటలు విని ఆ స్త్రీ అక్కడ నుండి నావ ఉండే చోటుకు వెళ్తుంది. ఆమె కూడా ఆ నావను తాకుతుంది. కానీ నావ కదలదు. ఏంటి, ఈ రాజ్యంలో నా నావను ముందుకు నడిపే ఒక్క స్త్రీ కూడా లేదా అని బాధపడతాడు. అప్పుడు ఒక స్త్రీ ఇలా అంటుంది, ఒక స్త్రీ ఇంకా రాలేదు, తన భర్త కట్టెలు కొట్టడానికి వెళ్ళాడంట, తను తన భర్త చెప్తే గాని ఇల్లు కదిలి రాను అంది.
వెంటనే ఆ వ్యాపారి, దయచేసి మీరు ఒక్కసారి ఆమె వద్దకు వెళ్ళి మళ్ళీ ఈ విషయం గురించి చెప్పండి. ఆలస్యమైతే నా వ్యాపారం దెబ్బతింటుంది అని అంటాడు. ఆ స్త్రీ రాణి చిత్రాంగిని దగ్గరకు వెళ్ళి, నావ దగ్గరకు నువ్వు ఒక్కదానివే రాలేదు, నువ్వు తాకితే గాని ఆ నావ కదిలేలా లేదు అంటుంది. ఆ మాటలు విన్న రాజు రాణిని, ఏంటి నువ్వు తాకితే తప్ప నావ కదలదా అన్నాడు. అప్పుడు రాణి, అదేమీ నాకు తెలియదు, మీరు ఇంట్లో లేనప్పుడు ఒక స్త్రీ వచ్చి నన్ను ఆ నావ దగ్గరకు రమ్మని చెప్పింది. నేను నా భర్త ఇంటిలో లేరు, రాను అన్నాను, అంతే అంది. దానికి రాజు, ఒకవేళ నిజంగానే నువ్వు ఆ నావను తాకితే, ఆ నావ కదిలితే ఆ వ్యాపారికి మంచి జరుగుతుందేమో అంటాడు రాజు. దానికి రాణి, అదేమీ నాకు తెలియదు, నాకు అక్కడకు వెళ్ళటం ఇష్టం లేదు అంటుంది. దానికి రాజు, చూడు, నువ్వు ఒకప్పుడు రాణివి. రాణి తన రాజ్యంలో ప్రజలు కష్టంలో ఉంటే చూస్తూ ఊరుకోదు కదా. కాకపోతే ఇప్పుడు నీ స్థాయి మారింది అంతే. కానీ నువ్వు ప్రజలు కష్టంలో ఉంటే సాయం చేయాలి అని రాజు రాణికి నచ్చజెప్పి ఆ నావ వద్దకు తీసుకుని వెళ్తాడు. నావలో ఉన్న వ్యాపారి రాణి చిత్రాంగిని చూసి ఆమె అందానికి ముగ్ధుడై ఆమెను తనతో తీసుకుని వెళ్ళాలని అనుకుంటాడు. రాణి నావపై చెయ్యి వేయగానే నావ కదిలింది. అది చూసి రాజు, అక్కడ ఉన్న ప్రజలు ఆశ్చర్యపోయారు. కొంత సమయానికి ప్రజలు అక్కడి నుండి వెళ్ళిపోయారు. రాజు, రాణి, ఆ వ్యాపారి మాత్రం అక్కడ ఉన్నారు. వ్యాపారి వారికి కృతజ్ఞతలు చెప్పాడు. కానీ ఆ వ్యాపారి బుర్రలో ఒక చెడు ఆలోచన వచ్చింది. వెంటనే రాజును వెనక్కి తోసి రాణిని నావలో ఎక్కించుకొని చాలా దూరం వెళ్ళిపోయాడు. రాజు చూసేసరికి నావ చాలా దూరం వెళ్ళిపోయింది. రాజు చాలా బాధతో గట్టిగట్టిగా రాణిని పేరుతో పిలిచాడు. అక్కడ రాణి కూడా రాజును పిలుస్తూ ఉంది. కానీ ఏం లాభం లేదు. తరువాత రాణి చిత్రాంగిని ఆ వ్యాపారస్తుణ్ణి కోపగించుకొని సూర్య భగవానుణ్ణి ప్రార్థించింది. నాకు కురీపు రూపాన్ని ఇవ్వు, నేను నా శరీరాన్ని ఎవరికీ ఇవ్వను. సూర్య భగవానుడు నా శీలాన్ని కాపాడండి అని గట్టిగా సూర్య భగవానుణ్ణి ప్రార్థించింది. సూర్య భగవానుడు చిత్రాంగిని రూపాన్ని కురీపుగా మార్చేశాడు. ఆమెను చూసిన వ్యాపారి భయపడి ఆమెను తాకే సాహసం కూడా చేయలేదు. ఇక చేసేది ఏమీ లేక ఆమెను ఆ నావలోనే ఉంచాడు. తనతోనే ఆ నావలో ఆమెను తీసుకొని ఇతర దేశాలకు ప్రయాణం చేసేవాడు. ఇక రాజు విషయానికి వస్తే, భార్యను పోగొట్టుకున్న రాజు తనకు ఉన్న ఆస్తినంతా వదిలేసి ఒక ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఉన్న సాధువులకు, గోవులకు సేవ చేస్తూ ఉన్నాడు. గోవులకు ఆహారం పెడుతూ ఉన్నాడు. అయితే లక్ష్మీదేవి కృప వల్ల ఆవులు వేసే పేడ కాస్త బంగారు ముద్దలుగా వచ్చాయి. ఆ బంగారు ముద్దలతో రాజు చాలా ధనవంతుడు అయ్యాడు. ఆ బంగారం ముద్దలను బాగా పోగు చేసేవాడు. తన భార్యను తీసుకొని వెళ్ళిన వ్యాపారి ఏదో ఒక రోజు మళ్ళీ ఈ రాజ్యానికి రాకపోతాడా అని ఆశగా ఎదురు చూస్తూ ఉండేవాడు. ఒకరోజు రాజు బంగారాన్ని కరిగించి ఏదైనా తయారు చేయడానికి పక్క రాజ్యానికి తీసుకుని వెళ్దాం అనుకున్నాడు. అప్పుడు ఆ రాజుకు ఆ వ్యాపారి నావ కనిపించింది. వెంటనే అతడిని పిలుస్తాడు. రాజుకు ఆ వ్యాపారి గుర్తున్నాడు. కానీ రాజు ముసుగు వేసుకొని ఉండటం వల్ల వ్యాపారి రాజును గుర్తుపట్టలేదు. వ్యాపారి రాజు వద్దకు రాగానే రాజు ఇలా అంటాడు, అయ్యా, నన్ను ఆ ఒడ్డుకు చేర్చండి. నా వద్ద చాలా బంగారం ఉంది. నేను దీనిని కరిగించి నా భార్యకు మంచి ఆభరణం చేయిస్తా అని చెప్పి బంగారు ముద్దలు ఉన్న మూటలను చూపిస్తాడు. బంగారంపై ఆశపడిన వ్యాపారి రాజును నావలోకి ఎక్కించుకుంటాడు. రాజు రాణిని వెతికే పనిలో ఉండగా వ్యాపారి వెనక నుండి వచ్చి రాజును నీటిలోనికి తోసేస్తాడు. నీటి శబ్దం విన్న రాణి బయటకు చూసింది. రాజు నీటిలో పడిపోవటం చూసిన రాణి నావలో ఉండే గాలి తలగడను రాజుకు అందేలాగా విసిరింది. రాజు ఎలాగోలా ఒడ్డుకు చేరుకున్నాడు. అక్కడ ఉన్న కొంతమంది ప్రజలు శ్రీవత్సరాజును, మీరు ఎవరు, ఎలా ఈ నీటిలో కొట్టుకుని వచ్చారు అని అడుగుతారు. అప్పుడు శ్రీవత్సరాజు, నేను నాకున్న సర్వస్వాన్ని కోల్పోయాను అంటాడు. అప్పుడు ప్రజలంతా కలిసి ఆ రాజ్యపు రాజు వద్దకు శ్రీవత్సరాజును తీసుకుని వెళ్తారు. శ్రీవత్సరాజు ఆ రాజ్యపు రాజును చూసి ఇలా అంటాడు, అయ్యా, నాకు మీ రాజ్యంలో ఏదో ఒక పని ఇప్పించండి అంటాడు. ఆ మాటలు విన్న రాజు శ్రీవత్సను పూలమాలిగా నియమిస్తారు. శ్రీవత్సరాజు పూలమాలిగా ఉంటూ చుట్టూ ఉన్న పూల మొక్కలను, చెట్లను అందంగా పెంచటం ప్రారంభించాడు. రాజుకు ఒక కూతురు ఉంది. ఆమె అలంకరణ కోసం తోటలో నుండి కొన్ని పూలను దండగా గుచ్చి ఆమెకు పంపేవారు. అయితే ఒకరోజు రాజు కూతురు తన చెలికత్తెలతో ఇలా అంటుంది, ఈ మధ్య నాకు వచ్చే పూలమాలలు చాలా అందంగా ఉంటున్నాయి.
ఎవరు వీటిని ఇంతగా అందంగా కడుతూ ఉన్నారు అని రాణి అడుగుతుంది. ఆ మాటలు విన్న చెలికెత్తెలు, యువరాణి గారు, రాజుగారు కొత్తగా ఒక పూలమాలని ఏర్పాటు చేశారు. ఆయనే ఈ పూలమాలను తయారు చేస్తూ ఉన్నారు అంది. ఆ మాటలకు యువరాణి ఆ తోటమాలిని చూడడానికి వస్తుంది. పూల మొక్కలలో ఉన్న శ్రీవత్స అందాన్ని చూసి యువరాణి అతనిని భర్తగా పొందాలని కోరుకుంటుంది. ఈ విషయాన్ని నేరుగా తన తండ్రి గారికి చెప్తుంది. రాజు అయిన తన తండ్రి గారు శ్రీవత్సను చాలా కాలంగా చూస్తూనే ఉన్నారు. ఆయన ప్రవర్తన సామాన్య ప్రజలుగా లేదు. ఒకప్పుడు రాజుగా చేసిన వాడిగా లేదా రాజ్య సభలో ఒక వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. ఏదైతే అది అయింది, నీ సంతోషమే నా సంతోషం అని యువరాణితో చెప్పి శ్రీవత్స రాజును పిలిపించాడు. యువరాణి నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటుందని చెప్పాడు. దానికి శ్రీవత్సడు, నేను యువరాణిని పెళ్లి చేసుకునే స్థాయి లేనివాడిని. అయినా నాకు ముందే పెళ్ళయింది. నేను తనను కోల్పోయాను, నా ధనాన్ని కోల్పోయాను అని చెప్పాడు. కానీ తాను ప్రయాగ నగరానికి రాజు అని చెప్పలేదు. యువరాణి శ్రీవత్స కథ విని, అయినా పర్వాలేదు, నేను మిమ్మల్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. శ్రీవత్స కూడా ఒప్పుకుంటారు. యువరాణి మరియు శ్రీవత్స ఒకరోజు రాజ్యభవనం పైన ఉండగా రాజుకు నావలు కనిపించాయి. ఆ నావలను ఎవరు ఎక్కడికి ఎలా పంపిస్తున్నారు అని రాజు యువరాణిని అడుగుతాడు. అప్పుడు రాణి, నావలను ఇతర ప్రాంతాలకు, దేశాలకు రవాణా కోసం పంపుతాము. అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు. తానే నావలో వచ్చే ప్రతి వస్తువును చూస్తూ నావ ఎక్కడికి వెళ్ళాలో చెప్తాడు. ఆ మాటలు విని రాజు, నావకు సంబంధించిన పనిలో ఏదైనా పని నాకొకటి చూడమని మీ తండ్రి గారితో చెప్పు అంటాడు. ఆ మాటలకు రాణి నవ్వి, చూడండి, ఇదంతా మీ సొంతం. మీరు మీకు నచ్చింది చెయ్యండి. నావలు ఉండే ప్రదేశానికి వెళ్ళి మీకు నచ్చిన పనిని చేసుకోండి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పుడు నా భర్త, ఈ రాజ్యానికి యువరాజు. మిమ్మల్ని ఎవరైనా ఎదిరిస్తే వారిని క్షమించకండి. అలాగే ఇతరులకు ఆదేశాలను ఇవ్వడం మర్చిపోకండి అని చెప్తుంది. ఆ మాటలు విని సరే అని చెప్తాడు శ్రీవత్సడు. మరుసటి రోజు శ్రీవత్సడు నావలుండే ప్రదేశానికి వెళ్ళాడు. తన భార్యను మరియు బంగారాన్ని దొంగిలించిన వ్యాపారి కోసం ఎదురు చూడసాగాడు. అలా కొద్ది రోజులు అయ్యాయి. ఆ వ్యాపారి నావపై రావటం చూసిన శ్రీవత్సడు అక్కడ ఉన్న పనివాళ్లను పిలిచి ఆ వ్యాపారిని తన వద్దకు తీసుకురమ్మని చెప్పారు. వెంటనే శ్రీవత్సడు ఆ వ్యాపారిని పట్టుకుని రాజు వద్దకు తీసుకుని వెళ్ళి, అతనే నా భార్యను, నా బంగారాన్ని దొంగిలించాడు అని చెప్పాడు. కానీ వ్యాపారి అదంతా అబద్ధమని నమ్మబలికాడు. అప్పుడు శ్రీవత్సడు, తన నావలో నా బంగారు ముద్దలు ఉన్నాయి. అవి ఒకదానికి ఒకటి చిక్కుకుని ఉంటాయి. వాటిని నేను తప్ప ఎవ్వరూ తీయలేరు. రాజు వెంటనే ఆ బంగారు మూటలను తెప్పించాడు. ముందుగా వ్యాపారికి ఇచ్చి వాటిని చిక్కు తీయమన్నాడు. ఓస్, అదెంత పని అయినా ఇవి నా బంగారు ముద్దలు, నాకు తెలియదా వీటిని ఎలా తీయాలో అని పలికాడు. వ్యాపారి ఎంత ప్రయత్నించినా వాటిని తీయలేకపోయాడు. తర్వాత రాజు శ్రీవత్సడుడికి బంగారాన్ని ఇవ్వమన్నాడు. శ్రీవత్సడు క్షణాల్లో ఆ బంగారాన్ని విడివిడిగా చేసి చూపించాడు. రాజు ఆ వ్యాపారిని జైల్లో వేయించాడు. అలాగే అతని నావలో ఇంకా ఏమేమి ఉన్నాయో చూసి వాటిని బయటకు తీసి నావను ఇతరులకు అప్పగించండి అని చెప్పాడు. రాజ్యసభలో ఉన్న కొందరు ఆ నావను బాగా తనిఖీ చేశారు. రాజ్యసభలోకి కురీపు రూపంలో ఉన్న చిత్రాంగిని తీసుకుని వచ్చారు. శ్రీవత్సడు ఆమెను చూసి, ఈమె నా భార్య చిత్రాంగి. నీకు ఏమయ్యింది? నువ్వు ఎందుకు ఇలా కురీపిగా తయారు అయ్యావు అంటాడు. దానికి రాణి చిత్రాంగి, మీరు భయపడకండి. ఆ వ్యాపారి నన్ను ఏమీ చేయలేడు. నేను సూర్యభగవానుని ప్రార్థించి నా పవిత్రతను కాపాడుకొని నాకు కురీపి రూపాన్ని ఇవ్వమని అడిగాను. నేను మళ్ళీ మామూలుగా మారిపోగలను అని చెప్పి మళ్ళీ సూర్యభగవానుని ప్రార్థించింది. రాణి చిత్రాంగి మునపటి కంటే ఇంకా అందంగా మారింది. రాజు చాలా సంతోషించాడు. యువరాణి వంక చూశాడు. నువ్వేమీ బాధపడకు, నేను ప్రయాగ నగరానికి రాజును. కొన్ని కారణాల వల్ల నేను నా రాజ్యాన్ని కోల్పోయాను. నేను నా మొదటి భార్యను ఎలా అయితే ప్రేమిస్తూ ఉన్నానో నిన్ను అలాగే ప్రేమిస్తాను అంటాడు. రాజు శ్రీవత్సలుడు మాటలు విని, నేను చాలా మంచి అల్లుడిని పొందాను. నాకు చాలా గర్వంగా ఉంది. ఇక నుండి నాకు ఒక కూతురు కాదు, 2 కూతుళ్ళు. చిత్రాంగిని కూడా నా కూతురే. నేను నీకు కొంత ధనాన్ని ఇస్తున్నాను. తిరిగి నీ రాజ్యాన్ని నువ్వు పొందుకో అంటాడు.
శ్రీవత్సలుడు తన రాజ్యాన్ని సరిచేసుకొని ఒక మంచి ముహూర్తం చూసుకొని ఇద్దరు రాణులతో కలిసి శ్రీవత్సలుడి రాజ్యంలో అడుగుపెట్టి సింహాసనాన్ని అధిష్టానం చేశాడు. కొన్ని రోజుల తర్వాత రాజు వద్దకు లక్ష్మీదేవి శనిదేవుడు వచ్చి ఇలా అంటారు: మేము ఇద్దరూ కావాలనే నీ నీతి ధర్మాలను పరీక్షించాము. మా మధ్య ఎటువంటి వాదన జరగలేదు. శనిదేవుడు రాజుతో ఇలా అంటాడు: నేను నీకు ఒక విషయం చెప్తాను, వీటిని అందరూ గుర్తుపెట్టుకోవాలి. శనిదేవుడు అంటున్నాడు: ఏ మనిషి అయితే జీవితంలో ఎన్ని విపత్తులు వచ్చినా సత్యమార్గంలో నడుస్తారో వారు ఎప్పటికీ నాశనం అవ్వరు. అటువంటి వారికి దేవతలు కూడా సహాయం చేస్తారు. అలాగే ఏ మనిషి అయితే అబద్ధాలు ఆడుతారో, తన అవసరాల కోసం ఇతరులను వాడుకుంటారో, అలాంటి వారు ముందు సుఖాలను అనుభవించిన నా ప్రభావంతో కష్టాలను అనుభవించేలాగా చేస్తాను. రాజా, నీవు కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరి వద్ద చెయ్యి చాచలేదు. నీ కష్టంతో నీవు బ్రతికావు. అలాగే యువరాణిని పెళ్లి చేసుకునే సమయంలో కూడా నీవు అత్యాశ పడకుండా నీ నిజాయితీని నిరూపించుకున్నావు. రాజా, నీ నీతి, ధర్మము, సత్యం మార్గం వల్ల నేను చాలా సంతోషాన్ని పొందాను. కాబట్టి నా ఆశీర్వాదములు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి. దీని కారణంగా మీ రాజ్యం మునుపటి కంటే సిరి సంపదలతో తులతూగుతూ ఉంటుంది. నేను చెప్పే 2 మాటలను గుర్తుపెట్టుకోండి. నా ఆశీర్వాదం ఎవరిపైన అయితే ఉంటుందో వారు కొన్ని క్షణాలలోనే ధనవంతులుగా మారిపోతారు. అలాగే నాకు ఎవరైతే కోపాన్ని కలిగిస్తారో వారిని నేను క్షణాలలోనే కటిక పేదవాడినిగా చేసేస్తాను. కాబట్టి మనుషులంతా గుర్తుపెట్టుకోండి, నా కృప మీపై ఉంటే సర్వ సంపదలు, సుఖాలు మీ సొంతమవుతాయి. నాకు ఆగ్రహాన్ని కలిగిస్తే మాత్రం మీరు ఎన్ని పూజలు చేసినా మిమ్మల్ని నా నుండి ఎవ్వరూ తప్పించలేరు. ఈ 2 విషయాలను గుర్తుపెట్టుకుంటే మీ జీవితంలో పేదరికం అనేది రానే రాదు. ఈ మాటలను చెప్పి లక్ష్మీదేవి మరియు శనిదేవుడు మాయమైపోయారు. కాబట్టి ఫ్రెండ్స్, మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా ధర్మాన్ని మరియు సత్యమార్గంలో నడవాలి. పాపాలు చేసేసి పుణ్యకర్మలు చేసినంత మాత్రాన పాపం యొక్క తీవ్రత తగ్గదు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధర్మ మార్గంలోనే నడవండి. సత్యాన్ని నమ్ముకోండి. శని భగవానుడి అనుగ్రహాన్ని పొందండి. జీవితంలో పేదరికానికి చోటు లేకుండా చూసుకోండి. ఆనందంగా జీవించండి. అలాగే వైశాఖ అమావాస్య సందర్భంగా అమావాస్య వచ్చేలోపు వైశాఖ పురాణంలోని ఈ పవిత్ర కథను వింటే చాలు మీ దశ దిశ మారిపోతాయి. పూర్వము ఇక్ష్వాకు రాజవంశమున హేమాంగుడను రాజు కలడు. అతడు అనేక గోదానములను చేసెను. భూమి యందు రేణువులను లెక్కించుట, నీటి బొట్టులను గుణించుట, ఆకాశమునందలి నక్షత్రములు ఇన్నన్ని లెక్కించుట ఎంత కష్టమో, ఆ రాజు చేసిన దానములను లెక్కించుట అంత కష్టము. ఆ రాజు అనేక యజ్ఞములను చేసెను. గోదానము, భూదానము, తిలదానము మునగు దానములను కూడా లెక్కింపరాని అంత సంఖ్యలో చేసి చాలామంది బ్రాహ్మణులను సంతోషపరిచెను. అతడు చెయ్యని దానమే లేదని ప్రసిద్ధి పొందెను. అందరికీ సులభముగా దొరుకునది జలము, అది దైవదత్తము, సులభము. అట్టి జలమును దానమివ్వటం ఏమిటని తలిచి జలదానమును మాత్రము చేయలేదు. తమ పుత్రుడగు వశిష్ఠుడు ఆ మహారాజునకు గురువు, పురోహితుడు వశిష్ఠుడు జలదానము చేయమని పెక్కుమార్లు ఆ రాజునకు చెప్పెను. కానీ రాజు మాత్రము నీరు అమూల్యమైనది, వెలలేనిది, అట్టి దానిని దానమిచ్చినచో విలువైన ఫలితమేమి వస్తుంది? ఎవరికి సులభము కాని దానిని దానమిస్తే పుణ్యము కలుగునని అట్టి వస్తువులను దానమిచ్చెను. అలాగే ఎవ్వరూ గౌరవింపని వారిని ఆదరించుటయే మంచిదని తలచి అంగవైకల్యము అల బ్రాహ్మణులను, దరిద్రులను, ఆచారహీనులను ఆదరించి గౌరవిస్తూ ఉండేవాడు. ఆచారవంతులను, పండితులను, సద్బ్రాహ్మణులను ఆదరింపలేదు, గౌరవింపలేదు. అందరూ ప్రసిద్ధులను, ఉత్తములను మాత్రమే గౌరవించినచో అనాథలు, విద్యాహీనులు అయిన బ్రాహ్మణులకు, దరిద్రులకు ఆదరణ చెయ్యు వారెవరు? నేను అట్టివారినే గౌరవింతునని అట్టివారిని మాత్రమే గౌరవించెను, ఆచరించెను. ఈ విధముగా అపాత్రులకు మాత్రమే దానములు ఇచ్చెను. ఈ దోషమిచే ఆ రాజు ఒక్కసారి కూడా జలదానం చేయకపోవుట వలన చాతక పక్షిగా 3 మార్లు జన్మించెను. ఒక జన్మలో గ్రద్దగా, కుక్కగా 7 మార్లు జన్మించెను. అట్టు పిమ్మట మిథిలా దేశమును పాలించు శత్రుకీర్తి మహారాజు గృహమున గోడపై ఉండే బల్లిగా జన్మించెను. అక్కడ వాలే కీటకములను భక్షించుచు బలియే
హేమాంగద మహారాజు జీవనము గడుపుచూ ఉండెను. ఈ విధముగా 87 సంవత్సరములు కాలము ఉండెను. ఒకసారి మిథిలాదేశ రాజగృహమునకు శత్రుదేవ మహాముని ప్రయాణము చేస్తూ అలసిపోయి మధ్యాహ్న కాలమున వచ్చెను. మహారాజు అగు శృతకీర్తి ఆ మునిని చూసి సంభ్రమముతో ఆ మునికి ఎదురు వెళ్ళి సగౌరముగా ఇంటిలోనికి తీసుకుని వచ్చెను. రాజు మునిని మధుపర్కము మునగు వానితో పూజించి ఆయన పాదములను కడిగి ఆ నీటిని తన తలపై జల్లుకునెను. అలా జల్లుకునేటప్పుడు తలపై జల్లుకున్న నీటి తుంపరులు కొన్ని ఎగిరి గోడ మీద ఉన్న బల్లిపై దైవికముగా పడినవి. ఆ పవిత్ర జల స్పర్శ కలుగగానే ఆ బల్లికి పూర్వజన్మ స్మృతి కలిగి తన దోషమును తెలుసుకొని పశ్చాత్తాపడెను. అప్పుడు ఆ బల్లి నన్ను రక్షింపుము, నన్ను రక్షింపమని మానవుని వలె ఆ మునిని ప్రార్థించెను. అప్పుడు ఆ ముని బల్లి మాటలకు ఆశ్చర్యపడి, ఓ బల్లి, నువ్వెందుకిలా దుఃఖిస్తూ ఉన్నావు? నీవు ఏ పని చేసి ఇట్టి దశ పొందితివి? ఎందుకు ఇలా అరచుచూ ఉన్నావు? నీవు దేవజాతి వాడవా, రాజువా, బ్రాహ్మణుడువా? నీవెవరవు? నీకీ దశ ఎలా వచ్చెనో చెప్పుము, నేను నీకు సహాయం చేస్తానని ప్రశ్నించెను. బుద్ధదేవుని మాటలను విన్న బల్లి రూపమున ఉన్న హేమాంగత మహారాజు, మహాత్మా, నేను ఇక్ష్వాకు కులమున జన్మించిన హేమాంగతుడను అనే ప్రభువును, వేదశాస్త్ర విశారదుడను, భూమి అందలి రేణువులెన్ని ఉండెనో, నీటి అందు జల బిందువులు ఎన్ని ఉండెనో, ఆకాశమున ఎన్ని నక్షత్రములు ఉండెనో, అన్ని గోవులను అసంఖ్యాకముగా దానమిచ్చి తిని, అన్ని యజ్ఞములను చేసి తిని, చెరువులు మునగు వానిని త్రవ్వించి తిని, సర్వ విధములగు దానములను చేసి తిని, ధర్మముగా రాజ్యమును పరిపాలించి తిని. నేనిన్ని సత్కర్మలను చేసినా కూడా ముమ్మారు జాతక పక్షిగా, గ్రద్దగా, 7 మార్లు కుక్కగా, ప్రస్తుతము బల్లిగా జన్మించి తిని. మహారాజు గారు మీ పాదములను కడిగిన పవిత్ర జలమును తనపై జల్లుకొనుటూ ఉండగా కొన్ని నీటి తుంపరులు నాపై పడి నాకు పూర్వజన్మ స్మృతి కలిగినది. ఆ పాపభారము తగ్గినట్లుగా అనిపించినది. కానీ నేనింకా 27 మార్లు బల్లిగా జన్మించవలసి ఉన్నట్లు నాకు తోచుచున్నది. నాకు ఈ విధమైన బల్లిగా జన్మ పరంపర ఎట్లు తొలగుడా అని భయము కలుగుచున్నది. నేను చేసిన పాపమేమియో ఈ జన్మ ఎలా కలిగినదో నాకు తెలియటం లేదు. దయవుంచి నాకు ఈ జన్మలు కలుగుటకు కారణమైన పాపమును, ఆ పాపము పోవు విధానమును చెప్పగోరుచున్నానని ప్రార్థించెను. దేవ మహాముని హేమాంగతుని మాటలను తన దివ్య దృష్టితో పరిశీలించి ఇట్లనెను. రాజా, నీవు శ్రీ మహావిష్ణువునకు ప్రియమైన వైశాఖ మాసమున జలమును ఎవ్వరికీ దానమియ్యలేదు. జలము సర్వజన సులభము, దానిని దానమిచ్చుట ఏమిటి అని తలిచితివి. ప్రయాణమున అలసిన వారికి జలదానమైనను చేయలేదు. వైశాఖ మాస వ్రతమును కూడా పాటింపలేదు. హోమము చేయదలిసిన వారు మంత్ర పూతమగు యజ్ఞయందే హోమము చేయవలేను. అట్లుగాక బూడిదమున్నగు వానియందు హోమము చేస్తే ఫలమెట్లు కలుగును? అట్లే నీవును యోగ్యులకు వారికి దానమియ్యక అయోగ్యులకు వారికి దానములు ఇచ్చితివి. అపాత్రులకెన్ని దానములిచ్చినను ప్రయోజనము లేదు కదా. వైశాఖ మాస వ్రతమును చేయలేదు, జలదానమును చేయలేదు. అనాథలు, అంగవైకల్యములు కలవారు, దయచూప దగినవారు, వారిపై దయను చూపుట ధర్మము కాని వారు మాన్యులు, పూజ్యులు కారు. అట్టి వారిని పూజించుట ఫలదాయకము కాదు. వారిపై దయ, జాలి చూపించవచ్చును, కానీ గౌరవింపరాదు. జ్ఞానము, వేదశాస్త్ర పాండిత్యము, సజ్జనత్వము కలవారు శ్రీ మహావిష్ణు స్వరూపులు. అట్టివారినే పూజింపవలేను. వీరిలో జ్ఞానవంతులు శ్రీ మహావిష్ణువుకు మిక్కిలి ఇష్టమైన వారు. అట్టి వారిని పూజించినచో తనను పూజించినట్లుగా భావించి శ్రీహరి వరములను ఇచ్చును. కావున జ్ఞానులైన వారు సర్వాధికులు, సర్వోన్నతులు. అట్టివారిని గౌరవింపకపోవుట వారిని అనగా శ్రీ మహావిష్ణువును అవమానించుటయే అగును. ఈ విధంగా చేస్తే ఇహలోకమున పరలోకమున దుఃఖము కలుగును. మానవుడు పురుషార్థములను సాధించాలంటే జ్ఞానుల సేవ, వారిని గౌరవించుట ముఖ్య కారణము. జ్ఞాన నేత్రములు లేనివారు అట్టి అంధులను ఎంతమందిని పూజించినా ఫలముండునా? గ్రుడ్డివానికేమి కనిపించును? అతడేమి చెప్పగలడు? కావున జ్ఞానహీనులైన వారి ఎంతమందిని ఎంత పూజించినను, వారిని సేవించినను అవి నిష్ఫలములు, నిష్ప్రయోజనములు. అంతేగాక కష్టములను, దుఃఖములను కలిగించును.
పురుషార్థములగు ధర్మార్థ కామ మోక్షములు ఎట్లు సిద్ధించును? తీర్థములు కేవల జలములు కావు, దేవతలు శిలారూపములు కారు. చిరకాలము తీర్థ స్నానము సేవ చేసినచో శిలారూపమున ఉన్న దైవమును చిరకాలము పూజించినచో వారి అనుగ్రహము కలుగును. కానీ జ్ఞానులగు సజ్జనులను దర్శించినంతనే వారు ప్రసన్నులగుదురు, ఇష్టఫల ప్రాప్తిని కలిగించుదురు. కావున జ్ఞానులగు వారిని సేవించినచో, వారి ఉపదేశములను పాటించినచో విషాదముండదు, ఇష్టప్రాప్తిచే సంతోషము కలుగును. అమృతమును సేవించినచో జన్మ మృత్యువు ముసలితనము మునగు వాని వలన బాధ ఉండనట్లే, జ్ఞానుల సేవ వలన జన్మ మృత్యువు ముసలితనము మునగు వాని వలన బాధ ఉండదు, అమృతత్వ సిద్ధి కలుగును. హేమాంగద మహారాజా, నీవు వైశాఖమాస వ్రతమునాచరింపలేదు, జలదానము చేయలేదు, జ్ఞానులగు వారిని సేవింపలేదు, కావున నీకిట్టి దుర్గతి కలిగినది. ఈ వైశాఖమాస వ్రతమును ఆచరించి నేను సంపాదించిన పుణ్యమును కొంత నీకిత్తును. దీని వలన దుర్దశ శాంతించుటకై భవిష్యత్ వర్తమాన కాలములలోని నీ పాపములను వాని ఫలములను పోగొట్టుకొని విజయము పొందగలవు అని పలికి, శృతదేవ మహాముని నీటిని స్మరించి బల్లి రూపమునున్న హేమాంగత మహారాజునకు తాను చేసిన వైశాఖమాస వ్రతములోని కొన్ని దినముల పుణ్యమును ధారపోసెను. ఆ పుణ్యమును పొందినంతనే హేమాంగత మహారాజు బల్లి రూపమును విడిచి దివ్య రూపమును పొందెను. ఆయన శృతకీర్తి మహారాజునకు శృతదేవ మహామునికి నమస్కరించెను. వారి అనుజ్ఞతో శ్రీహరి పంపిన దివ్య విమానము ఎక్కి పుణ్యలోకములకు పోయెను. దేవతలందరూ హేమాంగతుడి అదృష్టమును మెచ్చిరి. హేమాంగతుడు పుణ్యలోకమున 10,000 సంవత్సరములు ఉండెను. దివ్యలోక భోగములను అనుభవించెను. అట్టు పిమ్మత ఇక్ష్వాకు కులమున కాకుచ్చ మహారాజుగా జన్మించెను. 7 ద్వీపముల భూమిని సజ్జనులు జ్ఞానులు మెచ్చునట్లుగా పరిపాలించెను. శ్రీ మహావిష్ణువు అంశను పొంది ఇంద్రునికి స్నేహితుడై ఉండెను. కులగురువునకు వశిష్ఠ మహాముని ఉపదేశమును పాటించెను. వైశాఖమాస వ్రతమును సంపూర్ణముగా ఆచరించెను. అందు చేయవలసిన దాన ధర్మములనన్నిటినీ శ్రద్ధాభక్తులతో భక్తి పూర్వకముగా చేసెను. సర్వ పాపములను పోగొట్టుకునెను. దివ్య జ్ఞానము పొందెను. శ్రీ మహావిష్ణువు సాయుధ్యము పొందెను. కావున వైశాఖమాస వ్రతము సర్వపాపహరము, అనంత పుణ్యప్రదము. ప్రతి మానవుడును వైశాఖమాస వ్రతమును వ్రతాంగములను దాన ధర్మాదులను పాటించి శ్రీహరి అనుగ్రహము పొందవలెను. అలాగే శని జయంతి సందర్భంగా శని జయంతి వచ్చేలోపు శనిదేవుడి వక్ర దృష్టి పడితే రావణాసురుడి వంటి వాడైనా సరే నాశనం కాక తప్పదు అని తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. శనిదేవుడు సాధారణ మానవులనే కాదు, దేవతలను కూడా పట్టి పీడిస్తాడు. రామాయణంలో రావణాసురుడు ఎందుకు నాశనమయ్యాడు, ఆయన వంశం ఎందుకు క్షీణించింది అని అడిగితే అందరూ రావణుడు సీతాదేవిని అపహరించాడు, దానివలనే రాముడి చేతిలో అతని కథ ముగిసిందని చెప్తారు. కానీ అసలు కారణం అది కాదు. రావణాసురుడు నాశనం అవటం వెనుక ఒక రహస్యం ఉంది. రావణాసురుడు సామాన్యుడు కాదు. 10 తలలతో 20 చేతులతో స్వర్ణ లంకను పరిపాలించాడు. 4 లక్షల విధులతో 9 కోట్ల శివుడి దేవస్థానాలతో అష్టదిక్పాలకులను శాసించాడు. అంతేకాదు ఆయన అన్ని వేదాలను చదివాడు. రావణాసురుడు అన్ని శాస్త్రాలు తెలిసినవాడు. 64 విద్యలలో ప్రావీణ్యం కలిగినవాడు. నవగ్రహాలను 9 మెట్లుగా చేసుకుని తొక్కినవాడు రావణ బ్రహ్మ. ఒకరోజు రావణాసురుడు సింహాసనం మీద కూర్చొని ఉంటే 2 రాక్షసులు వచ్చి, స్వామి రావణ బ్రహ్మ, వీడు నా భార్యను తీసుకుని వెళ్ళిపోయాడు, అన్యాయంగా నా భార్యను చెడపట్టాడు, మీరే తీర్పు చెప్పండి అంటాడు. అప్పుడు రావణాసురుడు కోపంతో, ఓరి దుష్టుడా, పరాయి స్త్రీ తల్లి వంటిది వేరే వారి భార్యను నీవెందుకు అపహరించావు, అది అన్యాయం, ఇది అధర్మం అని చెప్పి వెంటనే వీడిని ఉరి తీయండి అని శిక్ష విధిస్తాడు. ఆ తర్వాత కాసేపటికి నారదుడు రావణుడి దగ్గరికి వస్తాడు. రావణాసురుడు సింహాసనం మీద కూర్చుని ఉంటాడు. నవగ్రహాలను బోర్లా పెట్టి వారి వీపులను తొక్కుతూ ఉన్నాడు. ఆ నవగ్రహ దేవతల వద్దకు వచ్చి నారదుడు
ఏంటి నవగ్రహ దేవతలారా, మీ దృష్టి పడితే ప్రపంచమే తారుమారు అవుతుంది. కానీ నేడు ఈ రావణాసురుడి కాళ్ళ కింద నలిగిపోతున్నారే అని అంటాడు. దానికి శనీశ్వరుడు ఇలా అంటాడు, నారద, మా వీపు మీద కాళ్ళు పెట్టి తొక్కటం కాదు, ఒక్కసారి మమ్మల్ని బోర్లా పడుకోబెట్టకుండా తిప్పి చూడమను, అప్పుడు మా ప్రతాపం చూపిస్తామని అంటాడు. వెంటనే నారదుడు రావణాసురుడికి ఈ విషయాన్ని చెప్తాడు. రావణాసుర, ఇది విను. నీవు ఇంత పరాక్రమవంతుడివి, నవగ్రహాలను వీపుల మీద ఎందుకు తొక్కుతున్నావు? వాళ్ళ హృదయాల మీద కాళ్ళు పెట్టి తొక్కవచ్చు కదా, అప్పుడే నీ విలువ పెరుగుతుంది. ఎందుకంటే ఇది దొంగ దెబ్బతీసినట్టు అవుతుంది. గ్రహాలకు భయపడి నువ్వు వారిని బోర్లా పెట్టావు అని చాలామంది అనుకుంటున్నారు. దేవతలు కూడా అదే అనుకుంటూ ఉన్నారు అని అనగానే రావణాసురుడు ఇలా అంటాడు, నారద, నాకు ఎదురే లేదు. ఓ నవగ్రహ దేవతలారా, నా వైపు తిరగండి అని అంటాడు. వెంటనే నవగ్రహ దేవతలు తిరుగుతారు. ఆ వెంటనే వారి హృదయాలపై కాలు పెడుతూ వస్తాడు రావణాసురుడు. సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు ఇలా అందరి హృదయాల మీద కాళ్ళు పెట్టి వస్తాడు. కానీ శని గ్రహం మీద కాళ్ళు పెట్టడానికి రాగానే శని దృష్టి రావణుడి మీద పడుతుంది. అంతలోనే శూర్పణఖ రావణుడి దగ్గరికి వచ్చి అన్నా అని ఏడుస్తుంది. రావణుడు ఏమయ్యింది శూర్పణఖ అని అడిగితే, అరణ్యంలో రామలక్ష్మణులు ఉన్నారు. నా ముక్కు చెవులు లక్ష్మణుడు కోసి చేతిలో పెట్టాడు. రాముడి భార్య సీత చాలా అందంగా ఉంటుంది. అటువంటి అందమైన స్త్రీ నీకు భార్యగా ఉంటే బాగుంటుంది అని శూర్పణఖ అంటుంది. శని దృష్టి సోకటం వలన రావణాసురుడి బుద్ధి వక్రించి సీతాదేవిని అపహరిస్తాడు. ఆ తర్వాత రామలక్ష్మణుల చేతిలో రావణుడు మరణిస్తాడు. రాక్షస వంశం నాశనమైపోతుంది. శని దృష్టి పడటం వలన శాస్త్రాలు వేదాలు చదివినవాడు, 10 తలలు 20 చేతులు కలిగినవాడు, బ్రహ్మ వంశంలో జన్మించినవాడు, దేవతలను చిత్రహింసలు పెట్టిన అంతటి లంకాది రావణాసురుడికే వినాశనం తప్పలేదు. కాబట్టి శని దృష్టి అనేది అంత క్రూరమైనది. మనుషులు, దేవతలు ఎవరైనా శని దృష్టిలో పడితే కష్టాల పాలవుతారు. కాబట్టి వైశాఖ అమావాస్య శని జయంతి వచ్చేలోపు ఈ వీడియోని చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు. అదృష్టం మీ తలుపు తడుతుంది. 1 గంటలో మీ జాతకం మారిపోతుంది. శని దోషాలు పోతాయి, గ్రహ దోషాలు పోతాయి, శని భగవానుడి అనుగ్రహం కలుగుతుంది. శనీశ్వరుడే మిమ్మల్ని కుబేరులుగా మార్చేస్తాడు. మీకు ఉన్న కష్టాలు పోతాయి. ఈ కథలు వింటే చాలు, జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల